హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వారందరికీ అద్భుతమైన అవకాశం గైస్. ఎల్ఐన్టీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి మనకు అసోసియేట్ ఇంజనీర్ అనే పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ ఇస్తున్నారు గైస్. ట్రైనింగ్లో 25,000 శాలరీ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీకు 4,00,000 ప్యాకేజ్ గైస్. సో దీనికి సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పే విధానం కనుక నచ్చితే ఈ జాబ్ డిస్క్రిప్షన్ గురించి మీరు జెన్యున్గా వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే గైస్, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ టు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎల్ఐన్టీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సూపర్ సెట్ అనే సంస్థతోటి టైప్ అయ్యి వాళ్ళైతే పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పేస్ట్ చేస్తాను. అప్లికేషన్ వచ్చేసి మనకి ఈ రోజే క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. సో మనకు పోస్టింగ్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, మైసూర్, హైదరాబాద్, పూణే, ముంబై, వడోదర అండ్ ఢిల్లీలో అయితే ఉంటుంది. సో హైదరాబాద్లో కూడా పోస్టింగ్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. సో చూసుకున్నట్టయితే మనకు జాబ్ వచ్చేసి మనకు సిటీసీ చూసుకుంటే 4 lakhs per annum ఉంటుంది. శాలరీ బ్రేకప్ చూసుకుంటే ఇక్కడ ట్రైనింగ్లో మనకు పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్లో మనకు 25,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ వచ్చేసి 15 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇనిషియల్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ 3 months వచ్చేసి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది విత్ స్టైఫండ్ ఆఫ్ 25,000 per month అనమాట. 3 months ఇనిషియల్ 3 months 25,000 ఉంటుంది. ఆ తర్వాత మీ నెక్స్ట్ 12 months వచ్చేసి విల్ బి పోస్టెడ్ యాజ్ అసోసియేట్ ఇంజనీర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 4 lakhs ప్యాకేజ్ అయితే ఉంటుంది గైస్. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే కనుక మీరు చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ ది డ్రైవ్ యాజ్ ఫాలోస్. ఏ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్, ఏరోనాటికల్, బయోమెడికల్, రైల్వే సిగ్నలింగ్ ఇంజనీరింగ్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. టైప్ ఆఫ్ ఆఫర్ చూసుకున్నట్టయితే మనకు ఫుల్ టైమ్ ఆఫర్ ఇస్తారు, అసోసియేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట. కంపెన్సేషన్ చూసుకున్నట్టయితే మనకు ₹4 lakhs per annum అని క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు మైసూర్, వడోదర, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణే అండ్ ఢిల్లీ అనమాట. ఫైనల్ పోస్టింగ్ లొకేషన్ విల్ బి సోలీ బేస్డ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆన్ ది మేనేజ్మెంట్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఇనిషియల్గా అయితే పోస్టింగ్ ఇదని చెప్పిండు. బట్ ఫైనల్ పొజిషన్ వచ్చేసి ఫైనల్ అంటే లైక్ పోస్టింగ్ వచ్చేసి మేనేజ్మెంట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మిమ్మల్ని అయితే పోస్టింగ్ చేయడం జరుగుతుంది. సెలెక్టెడ్ స్టూడెంట్ విల్ బి హైర్డ్ as ట్రైనీ అండ్ విల్ హ్యావ్ టు సైన్ అండ్ అండర్టేకింగ్ బాండ్ ఆఫ్ అమౌంట్ INR 2 lakhs ఫర్ ఏ 2 years 9 months పీరియడ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు జాయిన్ అయితే కనుక ఒక బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ కంపెనీ తోటి. ఏంటంటే మేము 2 years 9 months మీతో వర్క్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ బిఫోర్ దట్ మేము వెళ్ళిపోతే కనుక 2 లక్షలు మీకు పే చేస్తామని కూడా క్లియర్గా బాండ్ రాసుకుంటారు. సో నెక్స్ట్ స్టూడెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోతే కనుక ఆల్ అప్లికెంట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దర్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ 10th, 12th అలాగే ప్రీ యూనివర్సిటీ కోర్స్, డిప్లొమా విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 60% అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ మినిమం 60% ఉండాలి. 10th, 12th గ్రాడ్యుయేషన్లో అని క్లియర్గా మెన్షన్ చేశారు. లేదా 6.75 CGPA ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ స్కోర్ బేసిస్ ద లేటెస్ట్ అవైలబుల్ మార్క్స్ షుడ్ బి అన్ అగ్రిగేట్ ఆఫ్ 60% ఆర్ 6.75 CGPA అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండొద్దు. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ఎన్షూర్ టు పాస్ దేర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి. ఒకవేళ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ మినిమం ఏజ్ వచ్చేసి 18 years అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సెలక్షన్ మెథడాలజీ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత HR ఇంటర్వ్యూ ఉంటుంది. సో టెక్నికల్ ఇంటర్వ్యూలో నార్మల్గా మీకు బేసిక్ క్వశ్చన్స్, మీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చేస్తారు. ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ రిలేటెడ్, అది మెకానికల్ అయితే మెకానికల్ రిలేటెడ్ అండ్ సివిల్ అయితే సివికల్ రిలేటెడ్ వచ్చేసి మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత HR ఇంటర్వ్యూ ఉంటుంది, శాలరీ డిస్కషన్ ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ అప్లై నౌ అనే బటన్ క్లిక్ చేసి ఇమ్మీడియట్గా అప్లై చేయండి. సో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అస్సలు మిస్యూస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది మనకు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది, ఈ రోజే ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇమీడియట్గా అప్లై చేయండి. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. మీకు ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో మంచి నోటిఫికేషన్తో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.